హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు వడలు చేసుకుంటున్నాము. అంటే నార్మల్గానే మా చెల్లి వచ్చిందని ఏదో చేద్దాం అన్నట్టుగా చేసుకుంటున్నాం. కొంచెం స్నాక్స్ టైపు. అంటే మినపప్పు, శనగపప్పు. ఫస్ట్ నేనేం చేసిన అంటే ఇప్పుడైతే చేసేస్తున్నా. మినపప్పు, శనగపప్పు నానబెట్టి మిక్సీ పట్టేసుకున్నా. కొంచెం పప్పు మాత్రం అట్లా పెట్టుకున్నాను అనమాట నేను. ఆ కొంచెం అట్లా పెట్టుకుంది ఎందుకంటే కొంచెం ఇట్లా పప్పులాగా ఇట్లా కనబడడానికి. ఇట్లా అంటే జస్ట్ స్నాక్స్ టైపే, ఏదో అన్నట్టు కాకుండా ఈవినింగ్ స్నాక్స్ ఇది అంతే. మీరు ఈవినింగ్ ఏమైనా చేసుకుంటే ఎట్లా చేసుకుంటారు, ఏం చేసుకుంటారు కమెంట్స్ పెట్టండి. అంటే మేమైతే చిన్న చిన్నగా ఏదో పెట్టుకోవాలి అన్నట్టుగా చేసుకుంటున్నాం అంతే. స్పెసిఫిక్గా ఇది పండగ గురించి అని కాదు, క్యాజువల్ అంటే జస్ట్ మా చెల్లి కొడుకు కూడా ఉన్నాడు, చిన్నపిల్లోడు వాడు. సో 3-4 years బేబీ వాడు. సో అందుకని వాడు కూడా ఉన్నాడు కదా, కొంచెం అటు ఇటు ఏదో ఉన్నట్టు ఉంటుంది కదా, కలిసి తిన్నట్టు ఉంటుందని అంతే. ఇది 3వ ట్రిప్ వడలు ఫ్రెండ్స్. చూడండి, ఏదో కొంచెంగా చేసుకుంటున్నాను నేను, ఎక్కువ చేయట్లేదు చెప్పాను కదా. ఎందుకంటే ఏదో జస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చూసుకుందాం అన్నట్టుగా. నేను ఈజీగా చెప్పడానికే చెప్తున్నాను ఫ్రెండ్స్. అది అంటే క్యాజువల్గా ఎవరైనా ఇప్పుడు ఏం స్నాక్స్ ఏమైనా కావాలని పిల్లలు అడిగినా, లేకపోతే వాళ్ళ హస్బెండ్స్ అడిగినా, వాళ్ళ మదర్ అయినా అడిగినా, ఎవరైనా పేరెంట్స్ అడిగినా, ఎవరైనా అడిగినా కానీ కొంచెం తినడానికి ఉంటుంది కదా, అప్పటికప్పుడు చెయ్యాలి అని అనుకుంటే జస్ట్ కొంచెం సేపు ఒక 1/2 hour 40 minutes పప్పు నానేసి దాని తర్వాత పిండి రుబ్బేసుకుంటే అయిపోద్ది. ఈ కొంచెంగా ఉండేదానికి మనం ఇబ్బంది పడి బయట నుండి తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు బయట హెల్త్ అంత కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలా వరకు అందరి హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి కదా. సో అందుకు చూడండి ఫ్రెండ్స్, మన వడలు రెడీ అయిపోయాయి ఇప్పుడు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.